إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا أما بعد فإن خير الحديث كتاب الله وهدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث رجالا كثيرا نساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما وقال الله تعالى في القرآن المجيد والفرقان الحميد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ويسألون عن الروح قل الروح من أمر ربي وما أوتيتم من العلم إلا قليلا ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم తొలగించబడ్డ శైతాన్ యొక్క కీడు నుండి రక్షణ పొందుట కొరకు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు తీర్పు దినానికి యజమాని పాలకుడు పోషకుడు అయినటువంటి ఆ సృష్టికర్త అల్లాహ్ యొక్క నామంతో ప్రారంభిస్తున్నాను. ఆయనే అల్లాహ్ భూమిని పాన్పుగా పరిచినవాడు, ఆయనే అల్లాహ్ ఆకాశాన్ని కప్పు మాదిరిగా చేసినవాడు, ఆయనే అల్లాహ్ ఆకాశము నుండి ధారాలపాత వర్షాన్ని కురిపించేవాడు, ఆయనే అల్లాహ్ భూమి నుండి రకరకాల ఆహారాన్ని ఉత్పత్తి చేసే ఉపాధి ప్రదాత అల్లాహ్ సుబ్హానహు తఆలా, ఆయనే అల్లాహ్ మరణాన్ని ప్రసాదించేవాడు, మరణము లేనివాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా, ఆయనే అల్లాహ్ సంతానాన్ని ప్రసాదించేవాడు, సంతానం లేనివాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా, ఆయనే అల్లాహ్ ఈ భూమి ఆకాశాలకు మరియు తీర్పు దినానికి యజమాని అల్లాహ్ సుబ్హానహు తఆలా. మరియు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎప్పుడైతే ఈ మానవులను సృష్టించాడో మానవులందరికీ రుజుమార్గము చూపించడానికి, మానవులకు తన సృష్టికర్తను గుర్తించడానికి, తన నిజ ఆరాధ్య దైవాన్ని ఆరాధించడానికి, నరకము నుండి రక్షించడానికి అల్లాహ్ సుబ్హానహు తఆలా మానవుల్లో నుంచే మానవులనే ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు. అందులో మొట్టమొదటి ప్రవక్త హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం దగ్గర నుండి చిట్ట చివరి ప్రవక్త కారుణ్యమూర్తి, మానవ మహోపకారి, హృదయాల విజేత, చిట్ట చివరి ప్రవక్త అయినటువంటి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి సుమములు కురియుగాక. ఆమీన్. ప్రియ సోదరులారా, నేను మీ ముందు అంతిమ దైవ గ్రంథం, చిట్ట చివరి గ్రంథం ఖురాన్ గ్రంథము నుండి 17వ సూర బనీ ఇస్రాయిల్ 85వ వాక్యము నేను మీ ముందు పఠించాను. ఈ వాక్యము పఠించడానికి గల కారణం ఏమిటంటే, మనము ఈరోజు ఎక్కువ శాతం విన్నటువంటి విషయం ఏమిటంటే ఆత్మలు తిరిగి వస్తాయి అని. అంటే ఇది ఒక ప్రజల్లో ఒక అపోహ ఉంది, ఆత్మలు తిరిగి వస్తాయి ఈ షాబాన్ నెలలో అని చెప్పి ఒక అపోహ ఉంది. దీని గురించి ఖురాన్ మరియు హదీసు వెలుగులో కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈరోజు. అయితే సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో 17వ సూర బనీ ఇస్రాయిల్ 85వ వాక్యంలో అల్లాహ్ తఆలా అంటున్నాడు, వారు ఆత్మల గురించి నిన్ను ప్రశ్నిస్తున్నారు, ఓ ప్రవక్త వారికి చెప్పు. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఒకసారి
యూదులు ఏం చేశారంటే ప్రవక్త వారిని ప్రశ్నించారు. ఏమని? ఈరోజు ఏదో ఒకటి ప్రశ్నించాలి ప్రవక్త వారిని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుకుని యూదులు ప్రశ్నించారు ప్రవక్త వారిని. ఆత్మ గురించి ప్రశ్నించారు. అప్పుడు ఆత్మ గురించి ప్రవక్త వారిని ప్రశ్నించినప్పుడు యూదులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాసేపు మౌనంగా ఉండిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర నుండి వహీ వచ్చింది. ఇందులో ఈ 17వ సూర బనీ ఇస్రాయిల్ 85వ వాక్యంని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరించడం జరిగింది. ఇందులో వారు ఆత్మ గురించి నిన్ను ప్రశ్నిస్తున్నారు, ఆత్మ నా ప్రభు అల్లాహ్ యొక్క ఆజ్ఞతో ముడిపడి ఉంది అని చెప్పు, మీకు ఇవ్వబడినటువంటి జ్ఞానము బహు స్వల్పము అని ఓ ప్రవక్త వారికి చెప్పు అంటున్నాడు అల్లాహ్ తఆలా. అంటే సోదరులారా, మానవుడి దగ్గర ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది బహు స్వల్పము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాక్యము ద్వారా తెలియజేస్తున్నాడు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ యొక్క మాటను వారితో చెప్పడం జరిగింది. ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞతో, ఈ ఆత్మ ఏదైతే రూహ్ ఉందో ఏదైతే అది అల్లాహ్ యొక్క ఆజ్ఞతో ముడిపడి ఉంది. దీని జ్ఞానము, దీని యొక్క ఇల్మ్ అల్లాహ్తో ఉంది, అల్లాహ్ దగ్గర ఉంది అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ యూదులకు చెప్పడం జరిగింది. అయితే సోదరులారా, ఈ ఆత్మ సంబంధించిన జ్ఞానము చాలా పెద్ద విషయం సోదరులారా. ఎందుకంటే ఇది మానవుడి దగ్గర ఉన్నటువంటి జ్ఞానము చాలా స్వల్పమైనది. ఈ ఆత్మ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆజ్ఞతో ముడిపడి ఉంది. మరియు ఈ ఆత్మ జీవితానికి ప్రాణాధారం కూడా తెలుసు మనందరికీ. అలాగే ఈ ఆత్మ శరీరంలో కలిసి ఉన్నప్పుడే, ఏదైతే ఈ రూహ్ ఏదైతే ఉందో ఈ శరీరంలో కలిసి ఉన్నప్పుడే ఉనికిలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ శరీరం నుండి ఆత్మ విడిపోయిందో శరీరానికి ఎలాంటి ప్రాధాన్యత లేదు. ఉదాహరణకు ఒక 100 సంవత్సరాలు కలిసి ఉన్నటువంటి ఆత్మ ఏదైతే రూహ్ ఒక్కసారిగా విడిపోయిందనుకోండి, కనీసం మానవుడు ఒక 40 గంటలు లేదా 50 గంటలు ఉండగలుగుతుంది ఆ యొక్క బాడీ. ఆ తర్వాత దుర్వాసన మొదలవుతుంది. తన కట్టుకున్నటువంటి భార్య కూడా అసహించుకుంటుంది, ఆ వాసన తట్టుకోలేదు. తన కొన్న కొడుకు కూడా దూరంగా ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడైతే మానవ శరీరంలో ఆత్మ ఉందో అప్పటి వరకు తన శరీరం తాజాగా ఉంటుంది సోదరులారా. ఎప్పుడైతే శరీరం నుండి ఆత్మ విడిపోయిందో ఆ శరీరము ఎక్కువసేపు ఉండదు. మరియు ఆత్మను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ శరీరం కంటే ముందే ఆత్మలతో ప్రమాణం తీసుకున్నాడు. ఆత్మలతో ప్రమాణం తీసుకున్నాడు. ఎలా అంటే 7వ సూర అరాఫ్ 172వ వాక్యములో, 7వ సూర అరాఫ్ 172వ వాక్యములో ఉంటుంది దీని గురించి. అలస్తు బిర్రబ్బికుం, ఆ రోజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం సంతతి వీపు నుండి తీసినటువంటి ఏదైతే ఆత్మలు ఉన్నాయో వీటన్నిటి గురించి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ రోజు ప్రమాణం తీసుకున్నాడు. ఆత్మలతో అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, అలస్తు బిర్రబ్బికుం, నేను మీ ప్రభువును కానా? వారంటున్నారు కాలు బలా షహీదనా, నువ్వే మా ప్రభువు అల్లా అని వారు సమాధానం చెప్పడం జరిగింది సోదరులారా. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఈ విషయం గురించి మిమ్మల్ని ఆఖిరత్ రోజున నాకు తెలియదంటానని చెప్పి నేను మీ గురించి ప్రమాణం తీసుకున్నాను అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరిగింది సోదరులారా. ఏదైతే ఈ ఆత్మ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఈ ఆత్మని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందుగానే సృష్టించాడు. ఆత్మలను ముందుగానే సృష్టించాడు. ఆ తర్వాత ఈ ఆత్మలను తల్లి గర్భంలో, చూడండి, ఒక తల్లి తన యొక్క గర్భములో, ఎప్పుడైతే తల్లి గర్భములో బిడ్డ పిండంగా ఉంటాడు, కదలడు. కానీ ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 4 నెలల్లో తల్లి గర్భంలో ఆత్మను పంపిస్తాడో అప్పుడు కదలిక మొదలవుతుంది సోదరులారా. అప్పటి వరకు నిర్జీవంగా ఉంటుంది. ఎప్పుడైతే తల్లి కడుపులోకి ఆత్మను ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపించడం జరిగిందో అప్పుడు ఆత్మ పంపించడం తర్వాత తల్లి గర్భములో ఉన్నటువంటి శిశువు కదలిక ప్రారంభమవుతుంది. అంటే ఈ ఆత్మ శరీరానికి ముడిపడి ఉంది సోదరులారా. ఎప్పటి వరకు అంటే మరణం వచ్చేంత వరకు ఈ యొక్క ఆత్మ శరీరానికి సంబంధం కలిగి ఉంటుంది. అయితే సోదరులారా,
మరియు ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క ఆత్మల గురించి, ఈ ఆత్మ గురించి చెప్పడం జరుగుతుంది. ఖురాన్ గ్రంథములో ప్రతిరోజు మానవుడు నిద్ర వ్యవస్థలో మరణిస్తాడు. ప్రతిరోజు మానవుడు నిద్ర వ్యవస్థలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీని గురించి ఖురాన్లో అంటున్నాడు. 39వ సూర జుమర్ వాక్యము సంఖ్య 42లో అల్లాహ్ తఆలా అంటున్నాడు, మరణము రాని వారి ఆత్మలను కూడా వాటి నిద్ర వ్యవస్థలో ఆయన వశపరుచుకుంటాడు. అంటే సోదరులారా, మనం ఏదైతే నిద్రపోతున్నామో ఇది ఒక చిన్న మరణమే. దీని ద్వారా మనకి అర్థమవుతుంది ఏమండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర జుమర్లో అంటున్నాడు, సూర జుమర్లో మరణం రాని వారి యొక్క ఆత్మలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిద్ర వ్యవస్థలో వశపరుచుకుంటాడు. అంటే వారి యొక్క ఆత్మలను నిద్ర వ్యవస్థలో వశపరుచుకుంటాడు. అంటే మనం చూడండి, చాలామంది మనం పడుకునేటప్పుడు, మనం నిద్రపోయేటప్పుడు దువా చదువుతూ ఉంటామే, ఆ దువా యొక్క అర్థము చూడండి. మనం నిద్రపోయే సమయంలో ఏదైతే దువా ఉందో, అల్లాహుమ్మ బిస్మిక అమూతు వహీ అని ఏదైనా చదివి మనం ఏదైతే పడుకుంటామో దాని యొక్క అర్థం ఏంటో తెలుసా సోదరులారా? దాని యొక్క అర్థం ఏంటి? ఓ అల్లా, నేను మరణిస్తున్నాను, నీ పేరుతో మళ్ళీ తిరిగి బ్రతుకుతున్నాను అని అర్థం. అంటే మనం ఏదైతే రాత్రి పడుకునేటప్పుడు ఏదైతే దువా చదువుతున్నామో ఆ దువాలో కూడా ఇదే ఉంది సోదరులారా. ఏమని? నేను మరణిస్తున్నాను, మళ్ళీ తిరిగి నేను బ్రతుకుతున్నాను అల్లా అని చెప్పి ఈ దువా చదివి మనము రాత్రి పడుకోవడం జరుగుతుంది సోదరులారా. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మీ నిద్ర వ్యవస్థలో మీరు ఏదైతే నిద్రలో ఉన్నారో మీ ఆత్మను తీసుకోవడం జరుగుతుంది. మరి ఎవరైతే వారి యొక్క ఆత్మలను మళ్ళీ మీకు మరణం ఏదైతే రాసి పెట్టి లేదో మీ ఆత్మను తిరిగి రావడం జరుగుతుంది, అప్పుడు మీరు మేలుకోవడం జరుగుతుంది అన్నారు. అలాగే మనం నిద్ర లేచిన తర్వాత ఏదైతే దువా చదువుతామో ఆ దువా ఏంటి సోదరులారా? ఆ దువా యొక్క అర్థము చూడండి. చనిపోయిన తర్వాత మమ్మల్ని తిరిగి బ్రతికించిన వాడు అల్లాహ్కే సర్వసూత్రాలు అని చెప్పి మనం అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుకుంటాం సోదరులారా. అది మనం ఉదయం లేచినప్పుడు దువా సోదరులారా. అయితే ఏదైతే ఈ మరణం ఉందో, ఏదైతే ఈ రాత్రి మనం ఏదైతే పడుకుంటామో దీనిని చిన్న మరణము అంటారు. అంటే ఏమని? వఫాతే అస్గర్ అంటారు అనమాట. అంటే చిన్న మరణము. ఏదైతే వఫాతే అక్బర్ ఉందో అది పెద్ద మరణం సోదరులారా. అంటే ఆ తిరిగి రాని మళ్ళీ ఆత్మను ఏదైతే వఫాతే అక్బరు, ఏదైతే చిన్న మరణం ఉందో అది వఫాతే అస్గర్ సోదరులారా. అయితే మీలో చూడండి, ఈ ఆత్మ ఏదైతే ఉందో ఈ ఆత్మలు కూడా అలసట కలుగుతుంది, ఆత్మలు కూడా అన్యాయానికి గురవుతాయి, ఆత్మలు కూడా అనారోగ్యానికి గురవుతాయి, ఆత్మలు కూడా అలసట ఉంటుంది, ఆత్మలు కూడా అనారోగ్యానికి గురవుతాయి. అదెలా? చూడండి, మనం ఏదైతే మన యొక్క శరీరానికి అనారోగ్యానికి గురవుతే, మన శరీరంలో ఏదైనా నొప్పులు ఉంటే మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాని యొక్క చికిత్స చేయించుకుంటాము. మరి ఆత్మలు కూడా అలసట కలుగుతుంది, ఆత్మలు కూడా అనారోగ్యానికి గురవుతాయి. మరి ఆత్మల చికిత్స ఎలా? ఈరోజు చూడండి, మనం చాలా మందిని చూస్తూ ఉంటాము. వారు పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు, అన్ని స్కానింగ్లు తీయించుకుంటారు. ఆ యొక్క డాక్టర్ యొక్క రిపోర్ట్లో ఏమీ లేదండి, అంతా బాగానే ఉందని చెప్పి పంపించడం జరుగుతుంది. కానీ ఇతను అనారోగ్యానికి గురవుతాడు, ఆత్మ అనారోగ్యానికి గురై ఉంటుంది. మరి ఆత్మని చికిత్స ఎలాగా? ప్రవక్త వారన్నారు, ఆత్మను చికిత్స చేసుకోవడము ఎలా అంటే అల్లాహ్ యొక్క నామస్మరణ ద్వారా అన్నారు. ఖురాన్ చదవడము ద్వారా, జికిర్ ద్వారా తన యొక్క ఆత్మ శాంతిస్తుంది అని ప్రవక్త వారన్నారు. అంటే ఎవరైతే అల్లాహ్ యొక్క నామస్మరణ చేస్తుంటారో, మరి అల్లాహ్ యొక్క జిక్ర్ చేస్తుంటారో వారి యొక్క ఆత్మలు తాజాగా ఉంటాయి సోదరులారా. అయితే మరొక విషయం చూడండి, ఒకసారి అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లా బిన్ బాజ్ రహ్మకుముల్లా వారు సౌదీ అరబ్ పండితుడిన. ఈయన 90 సంవత్సరాల ముస్లిం వ్యక్తి అనమాట. ఈయన బాగా పండు ముస్లిం వ్యక్తి, 90 సంవత్సరాలు వచ్చినాయి. అయినా సరే ఆయన దావత్ పనిలో చాలా యాక్టివ్గా ఉండేవారు. అలాగే ధర్మజ్ఞానము బోధించడములో కూడా చాలా యాక్టివ్గా ఉండేవారు. అక్కడ ఉన్నవారు ప్రశ్నించారు ఒక్కసారి, ఎవరు? అబ్దుల్ బిన్ అజీజ్ బిన్ అబ్దుల్లా బిన్ బాజ్ రహ్మకుముల్లా వారు. ఈయన ఒక సౌదీ అరబ్ పండితుడిన. ఆయన ప్రశ్నించారు, మీరు
ఈ వయసులో కూడా ఇంత యవ్వనంగా ఉన్నారేంటి అని ప్రశ్నించారు. ఆయన అన్నారు, నా యొక్క ఆత్మ ఏదైతే నా యొక్క ఆత్మ యవ్వనంగా ఉంటే శరీరంతో పని లేదు అన్నారు. అంటే అతని యొక్క ఆత్మ విశ్వాసం దృఢంగా ఉంటే శరీరంతో పని లేదు అన్నారు. కాబట్టి సోదరులారా, ఏదైతే ఆత్మ ఏదైతే విషయంలో ఉందో ఖురాన్ మరియు హదీస్ వెలుగులో ఈ ఆత్మ గురించి ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, ఈరోజు చాలామంది షాబాన్ 15వ రాత్రి ఆత్మలు తిరిగి వస్తాయి, ఆత్మలు తిరిగి వచ్చి ఏదైతే కొంతమంది అంటే చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాము, ఏదైతే అతను ఇష్టపడతాడో, ఏదైతే ఇష్టంగా తింటాడో ఆ ఆహారాన్ని ఒక చోట పెట్టడం జరుగుతుంది సోదరులారా. ఎందుకు అని ప్రశ్నిస్తే వారంటారు ఆత్మలు తిరిగి వస్తాయని. ఆత్మలు తిరిగి వస్తాయి. వారు అఖీదా చూడండి ఎలా ఉందో. ఆత్మలు తిరిగి రావు సోదరులారా, ఆత్మలు అనేది తిరిగి రావు. ఎందుకంటే ఖురాన్ మరియు హదీస్ వెలుగులో మనం చూసినట్లయితే ఆత్మలు ఎక్కడ ఉంటాయి, చనిపోయిన తర్వాత ఆత్మలు ఏ ప్రదేశంలో ఉంటాయి, ఈ విషయం గురించి కూడా ఖురాన్లో చాలా స్పష్టంగా ఉంది సోదరులారా. అయితే చూడండి, మరియు ఏదైతే ఆత్మ తీసే సమయం గురించి 2-3 విషయాలు తెలుసుకుందాం. ఎవరైతే ఒక విశ్వాసి ఉన్నాడో, ఆ విశ్వాసి యొక్క ఆత్మను తీసేటప్పుడు ఏ విధంగా తీస్తారు అంటే, ఒక విశ్వాసి యొక్క ఆత్మను వశపరుచుకునేటప్పుడు ఏ విధంగా తీసుకుంటారంటే, దైవదూతలు పట్టు వస్త్రాలు తీసుకుని వస్తారు. పట్టు వస్త్రాలు సుగంధ పరిమళాలతో వస్తారు, వచ్చి ఆత్మను వశపరుచుకుంటారు. ఒక విశ్వాసి యొక్క ఆత్మ, ఒక నమాజీ యొక్క ఆత్మ, ఒక తౌహీద్ పై ఉన్నటువంటి ఆత్మ చాలా సులువుగా తీసుకుంటారు సోదరులారా. ఆత్మని ఎలా తీసుకుంటారంటే, ఒక కూజాలో మనం నీళ్లు పోసినట్లయితే నిండిపోయిన కూజా నుండి నీళ్లు ఏ విధంగా సులువుగా వచ్చేస్తాయో ఆ విధంగా ఒక విశ్వాసి, ఒక విశ్వాసి యొక్క ఆత్మని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ విధంగా వశపరుచుకుంటాడు. చాలా సులువుగా అతని యొక్క ఆత్మను ఎక్కడ పెట్టడం జరుగుతుంది? 83వ సూర ముతఫిఫీన్, అందులో వాక్యం సంఖ్య 18 చూడండి. ఎవరైతే పుణ్యాత్ముల ఆత్మలు ఉన్నాయో వారి యొక్క ఆత్మలను ఇల్లీల్లో పెట్టడం జరుగుతుంది. 7 ఆకాశాల పైన ఇల్లీల్లో పెట్టడం జరుగుతుంది. ఒక అవిశ్వాసి యొక్క ఆత్మను వశపరుచుకునేటప్పుడు, ఒక అవిశ్వాసి ఎవరైతే ఒక బిదాత్ ఉన్నాడో, ఎవరైతే షిర్క్ చేసేవాడు ఉన్నాడో, ఎవరైతే బేనమాజీ ఉన్నాడో, అవిశ్వాసి యొక్క ఆత్మను వశపరుచుకునేటప్పుడు ఎలా తీసుకుంటారండి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఒక అవిశ్వాసి యొక్క ఆత్మను ఏ విధంగా తీసుకుంటారంటే, ఉదాహరణ చెప్పారు. ఒక ముళ్ళ చెట్టుపై పలసటి వస్త్రాన్ని వేసి లాగుతుంటే ఎలా వస్తుందో, ఒక అవిశ్వాసి యొక్క ఆత్మను కూడా భయంకరంగా తీసుకోవడం జరుగుతుంది అన్నారు. అల్లాహు అక్బర్. ఒక అవిశ్వాసి యొక్క ఆత్మ చాలా భయంకరంగా తీసుకోవడం జరుగుతుంది. అది తీసుకునేటప్పుడు వారు ఒక గోనె సంచులో, ఒక దుర్వాసన గల గోనె సంచులో చుట్టుకుని ఆ ఆత్మను తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఆత్మను తీసుకెళ్లే సమయంలో వారు అక్కడ చర్చించుకుంటారు, ఎవరి యొక్క దుర్మార్గుడి యొక్క ఆత్మ ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోండి అంటారు. ఆ యొక్క ఆత్మను కిందకి వేయడం జరుగుతుంది. ఇల్లీన్ మరి సిజ్జీన్లో వేయడం జరుగుతుంది, భూమి అట్టడుగు భాగంలో సోదరులారా. మరి ఒక విశ్వాసి యొక్క ఆత్మ ఇల్లీన్లో, మరి ఒక అవిశ్వాసి యొక్క ఆత్మ సిజ్జీన్లో, మరి ఈ ఆత్మలు వారి యొక్క స్థలంలో ఉంటాయి సోదరులారా. దీని గురించి మరి ఆత్మలు అక్కడక్కడ ఉన్నప్పుడు తిరిగి ఆత్మలు ఎలా వస్తాయి సోదరులారా? ఆత్మలు ఎలా తిరిగి వస్తాయి చూడండి. ఏదైతే మనము శరీరం గురించి ఎంతైతే శ్రద్ధ తీసుకుంటున్నామో, శరీరం కోసం ఎంతైతే శ్రద్ధ తీసుకుంటున్నామో, ఆత్మలపై కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఎలా అంటే చూడండి, అబూ దర్దా రజియల్లాహు తఆలా కథనం ప్రకారంగా ఒకసారి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు తఆలా వారు అబూ దర్దా రజియల్లాహు తఆలా వారితోటి అంటున్నారు, ఓ అబూ దర్దా, నువ్వు ఏదైతే శరీరంపై అంటే ఆత్మపై ఏదైతే ఇస్తున్నావో, శరీరంపై ఏదైతే ప్రతిరోజు నమాజ్ చదవడము, ఉపవాసం ఉండడము, ఇలాంటి తహజ్జుద్ చదవడం ఏదైతే చేస్తున్నావో
ఆత్మ గురించి కూడా ఆలోచించు అన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వెళ్ళి ఈ వ్యక్తి చెప్పడం జరిగింది. ఏమని? ఓ ప్రవక్త, ఇది విషయము ఏంటి, దీనిపై మీ యొక్క అభిప్రాయం అంటే ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సల్మాన్ చెప్పింది నిజమే, సల్మాన్ ఫార్సీ చెప్పింది నిజమే. నువ్వు ఏదైతే నమాజును ఆచరిస్తున్నావో విశ్రాంతి కూడా తీసుకో, ఏదైతే ఉపవాసాలు పాటిస్తున్నావో కాస్త దానికి కూడా మినహాయింపు ఇవి. ఎందుకంటే నీ ఏదైతే ఆత్మ ఉందో దాని గురించి కూడా ఆలోచించు అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు సోదరులారా. మరియు ఏదైతే ఈ ఆత్మలు ఇల్లీల్లో మరియు ఆత్మలు సిజ్జుల్లో పెట్టడం జరుగుతుందో, ఏదైతే ఈ షబె బెరాత్ ఏదైతే ఉందో ఈ ఆత్మలు తిరిగి రావడం అనేది ఎలా వస్తాయి సోదరులారా? అల్లాహ్తో పర్మిషన్ అడుగుతాయా? లేదండి, ఈరోజు మా వాళ్ళు నాకు ఇష్టమైన ఆహారం పెట్టారు, నేను వెళ్ళి తినొస్తానని చెప్పి అల్లాహ్తో పర్మిషన్ తీసుకొస్తాయా? లేదు సోదరులారా, ఇది ఒక అపోహ సోదరులారా, ఇది ఒక అపోహ. చాలామంది ఈ యొక్క ఉపవాసం కూడా ఉంటుంటారు, కానీ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ రోజున ఉపవాసం పాటించండి అని చెప్పి ఎక్కడ సహీ హదీసులు లేవు సోదరులారా. ప్రవక్త వారు షాబాన్ నెలలో ఎక్కువ ఉపవాసాలు పాటించేవారు, కానీ ప్రత్యేకముగా ఈ ఉపవాసాన్ని ఉండండి అని చెప్పి ఎక్కడ ఆదేశించలేదు. కానీ ఈరోజు అస్తగ్ఫిరుల్లా మనం ఎంతోమందిని ఎన్నో గ్రామాల్లో చూసాం సోదరులారా, వారు రాత్రంతా జాగరణ చేస్తుంటారు, వారి యొక్క ఇళ్లకు అలంకరిస్తూ ఉంటారు, వారి ఇళ్లకు పెయింటింగ్ వేస్తారు, అన్నీ చేసుకొని నచ్చిన ఆహారాన్ని ఒక మూల పెడతారు, బట్టలు పెట్టే వాళ్ళు ఉంటారు, రకరకాలు పెడుతూ ఉంటారు, మా యొక్క ఆత్మలు తిరిగి వస్తాయని అంటూ ఉంటారు. లేదు సోదరులారా, ఇది ఇస్లాంలో లేదు సోదరులారా, ఇది ఒక బిదత్. అయితే సోదరులారా, మరి ఒక హదీస్ చూడండి. ఒకసారి షేక్ అల్బానీ రహ్మతుల్లాహి వారి కాలంలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన కాలంలో ఒక వ్యక్తి నేను ఆత్మలను హాజరు చేస్తాననేవాడు, నేను ఆత్మలను తీసుకొస్తాను అని చెప్పేవాడు. ప్రజలందరూ కూడా నమ్మి తండోపతండాలుగా వెళ్ళి అక్కడ ఆత్మలను వారిని పిలిపించుకుని మాట్లాడుకోవడం చేసుకునేవారు. అంటే ఇది ఎలాంటిదంటే సోదరులారా, వారు నేను ఆత్మను తీసుకొస్తానని చెప్పి వారు ఏదైతే జిన్నాతులు ఉంటాయో దాని ద్వారా కొన్ని విషయాలు చెబితే నిజమేనండి, ఇది మా తాత చెప్పేవాడు లేదా మా నాన్నగారు చెప్పేవారు, ఈ విషయం నిజం అని చెప్పి వారు భావించేవారు. అంటే అపమార్గాన్ని పట్టించేవాడు సోదరులారా, అపమార్గాన్ని పట్టించేవారు. ఎవరైతే నేను ఆత్మను తీసుకొస్తాను, ఆత్మను నేను బంధిస్తాను అంటారే, వారు అపమార్గాన్ని గురి చేస్తారు సోదరులారా. ఎందుకంటే అది అసంభవం సోదరులారా, అది జరిగే పని కాదు. ఒకసారి ఇలాగే షేక్ అల్బానీ రహ్మతుల్లాహి వారి కాలంలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి నేను ఆత్మను వశపరుస్తాను, ఆత్మను తీసుకొస్తాను అనేవాడు. అప్పుడు షేక్ అల్బానీ రహ్మతుల్లాహి వారు అయితే ఆ విషయము ఆయనకు తెలిసింది. ఆయనకు తెలిసి ఆయన వెళ్ళారు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, బాబు నీ గురించి నేను తెలుసుకున్నాను, ఆత్మలను హాజరు చేస్తావంట కదా, అయితే నాకు కూడా ఒక ఆత్మను తీసుకురావాలి, ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి వారి యొక్క ఆత్మను తీసుకురా అన్నారు. ఏమిటి అన్నారు? ఇమాం బుఖారీ వారిని తీసుకురా ఆత్మ, నేను కొన్ని విషయాలు ఇంకా తెలుసుకోవాలి వారి దగ్గర అన్నాడు. అయితే ఆ వ్యక్తి బిత్తరపోయాడు. ఆ వ్యక్తి అన్నాడు, మీరు రేపు రండి నేను తీసుకొస్తాను అన్నాడు. మీరు రేపు రండి నేను తీసుకొస్తాను అన్నాడు. ఈయన షేక్ అల్బానీ రహ్మతుల్లాహి వారు రేపు వెళ్ళి చూస్తే అక్కడ దుకాణం బంద్ సోదరులారు. అంటే వారి యొక్క నిజస్వరూపం బయటపడిపోద్దని చెప్పి వాడు వెంటనే అక్కడి నుంచి జంప్ అయిపోయాడు. వాడి యొక్క దుకాణం బంద్ అయిపోయింది. అంటే సోదరులారా, ఈ ప్రపంచంలో ఎవరైతే బూటకపు మాటలు చెప్పి వారి పొట్టని నింపుకోవడం కోసం ఇలా చేస్తుంటారు. కాకపోతే సోదరులారా, ఇలాంటి విషయాల్లో నమ్మి మోసపోకూడదు సోదరులారా. మరియు ఏదైతే ఖురాన్ మరియు హదీస్ ప్రకారం ఏదైతే విషయాలు ఉన్నాయో దాని ప్రకారంగా ఆచరించాలి. ఎందుకంటే సోదరులారా, ఈ ప్రపంచం తాత్కాలికమైనది, ఈ ప్రపంచము తాత్కాలికమైనది, క్షణభంగురమైనది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, బల్తు సిరూనల్ హయాత్ దునియా, ఈ జీవితం తాత్కాలికమైనది, అసలైన జీవితము పరలోక జీవితము సోదరులారా. అసలైన జీవితము పరలోక జీవితము, నిత్య జీవితము, మరణం లేని జీవితము, శాశ్వతమైన జీవితము. ఇది తాత్కాలిక జీవితం సోదరులారా.
మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు సోదరులారా. మరణం ఏ క్షణంలో వస్తుందో తెలియదు సోదరులారా. ఎప్పుడు పుట్టామో ఎక్కడ పుడతామో ఎవరికి తెలియదు సోదరులారా. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మరణం రాకముందే నీ జీవితాన్ని సరిదిద్దుకో. మరణం వచ్చాక నువ్వేమీ చేయలేవు. ఎందుకంటే ఈ ప్రపంచంలో పడిపోయి వాడి మాటలు వీడి మాటలు విని ఖురాన్ మరి హదీసును పక్కన పెట్టి, లేదండి ఇది మా తాత ముత్తాత నుండి వస్తున్నటువంటి సాంప్రదాయం అని చెప్పి గుడ్డిగా ఫాలో అయ్యామంటే ఆఖిరత్ నష్టపోతాం సోదరులారా. ఇదే మాట ఆఖిరత్ రోజున కూడా అంటూ ఉంటారు, ఓ అల్లా నేను ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వల్లా, నేను ప్రపంచంలో వెళ్ళి నేను నీ యొక్క ఆరాధన చేసుకుని మళ్ళీ తిరిగి వస్తానంటే అలా జరిగే పని కాదు అంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అది అలా జరగదు సోదరులారా. నీ జీవితంలో ఒక్కసారి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఆ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. లేదు నేను మా తాత ముత్తాతల సాంప్రదాయాన్నే పాటిస్తాను, వారు ఇలా షాబాన్ నెల ఇలాగే చేసేవారు, మొహరంలో ఇలాగే చేసేవారు, మా తాత ముత్తాతల నుండి వస్తున్న సాంప్రదాయము అన్నారనుకోండి, ఏమవుతుంది? అలాంటి వ్యక్తి జహన్నం సోదరులారా. అందుకే సోదరులారా, ప్రతి ఇమాం ప్రతి ఖతీబ్ మెంబర్ ఎక్కినప్పుడు బిదాత్ గురించి చెబుతాడు, వకుల్లు బిదాతి జలాలా వకుల్లు జలాలతిన్ ఫిన్నార్. ప్రతి బిదాత్ ఎక్కడికి తీసుకువెళ్తుంది? ప్రతి బిదాత్ జహన్నం వైపు తీసుకెళ్తుంది. ఆ రోజు అయ్యో నేను మా తాత ముత్తాతల పద్ధతి అనుసరించకుండా ఉంటే ఎంత బాగుండును అంటాడు ఆ రోజు మానవుడు. ప్రవక్త వారి పద్ధతి అనుసరిస్తుంటే ఎంత బాగుండును, ఈరోజు నేను సాఫల్యం పొందేవాడిని అని భావిస్తాడు సోదరులారా. అయితే సోదరులారా, ఏదైనప్పటికీ కూడా మనం ఖురాన్ మరి హదీసు ప్రకారంగా జీవితాన్ని గడపాలి. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ ప్రకారంగా జీవితాన్ని గడపాలి. అయితే సోదరులారా, ఈరోజు జరుగుతున్నటువంటి వాస్తవాలు ఏదైతే ఉన్నాయో దాని గురించి మనం పరిశీలన చేయాలి సోదరులారా. మనం ఏదైనా సరే గుడ్డిగా నమ్మకుండా దాన్ని పరిశీలన చేయాలి. ప్రవక్త వారు చేశారా లేదా, మనం ఏ పని చేసినా ఇది ప్రవక్త వారి పద్ధతి కాదా, అవునా కాదని చూసుకోవాలి. మన పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ప్రవక్త వారి పద్ధతిని అనుసరించాలి. మనం చేసే నమాజు ప్రవక్త వారి పద్ధతి అయి ఉండాలి, మనం చేసే ఉమ్రా ప్రవక్త వారి పద్ధతి అయి ఉండాలి, మనం చేసే ఇబాదత్, మనం చేసే దాన ధర్మాలు, మనం చేసే ప్రతీది కూడా ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పద్ధతిగా అయి ఉండాలి. ఒకవేళ నువ్వు చేసే ఆరాధన కానీ, నువ్వు చేసే ఇబాదత్ కానీ, నువ్వు చేసే పుణ్యాలు కానీ, నువ్వు చేసే సత్కార్యాలు కానీ ఏదైనా సరే అది ప్రవక్త వారి పద్ధతి కనుక లేకపోతే జీరో సోదరులారా. నువ్వు ఇక్కడ బ్యాంకులో ఎంత అమౌంట్ వేసుకున్నా, నువ్వు బ్యాంక్ వెళ్ళి నువ్వు చూసుకున్నట్లయితే నీ బ్యాంక్ ఖాతాలో జీరో అన్నాడు అనుకోండి, బిత్తరపోతాం సోదరులారా. అలాగే నువ్వు ప్రపంచంలో గుడ్డిగా ఫాలో అయిపోయి సత్కార్యాలు చేసి దాన ధర్మాలు చేసి అన్నీ చేశావు, కానీ ప్రవక్త వారి యొక్క స్టాంప్ లేదు దానిపై, ఆఖిరతు రోజున నీకు ఏమీ ఉండదు సోదరులారా. కాబట్టి అల్లా మరియు ప్రవక్త పట్ల విధేయత చూపించాలి. అందుకే అల్లాహ్ తఆలా ఖురాన్లో కూడా అదే అన్నాడు, ఎవరైతే అల్లా పట్ల విధేయత చూపిస్తారో వారు ప్రవక్త పట్ల కూడా విధేయత చూపించాలి. మనం చేసే కార్యం ప్రవక్త వారు చేశారా, సహాబాలు చేశారా లేదని ఒక్కసారి మనం పరిశీలించుకున్నట్లయితే అది ఉంటే కనుక మనం చేయాలి, వారు చేయకపోతే మనం దాని నుండి దూరంగా ఉండాలి సోదరులారా. కాబట్టి ఇస్లాంలో లేని కార్యాల నుండి దూరంగా ఉండాలి. నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విషయాలైతే ఖురాన్ మరి హదీసు వెలుగులో ఏ విషయాలైతే మనం తెలుసుకున్నామో అల్లాహ్ తఆలా దాన్ని అర్థము చేసుకొని జీవితంలో ఆచరించే సద్బుద్ధిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరికీ ఈ యొక్క శరీరం యొక్క అవసరాలు ఇలా తీరుస్తున్నామో అలాగే ఆత్మ యొక్క అవసరాలు కూడా తీరుస్తూ ఆత్మపై ప్రాధాన్యత ఇస్తూ వారిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని చేర్చుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతమంది అయితే విన్నారో దీన్ని అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు మీకు మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనలో ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు అల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనలో ఎంతమంది అయితే నష్టాల్లో ఉన్నారో వారి నష్టాలన్నీ కూడా లాభాలుగా మార్చు అల్లాహ్. అల్లాహ్ మనలో ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ కూడా సమాధి శిక్ష నుండి రక్షించు అల్లాహ్. మా అందరినీ కూడా సమాధి శిక్ష నుండి రక్షించు అల్లాహ్.
అల్లా మనందరినీ కూడా ఆ పులిసిరాత్ సులువుగా దాటే భాగ్యాన్ని ప్రసాదించు అల్లా. అల్లా ఆఖిరత్ రోజున మన యొక్క నామే అమలు ఏదైతే మా యొక్క పత్రాన్ని ఇస్తావో మా పత్రాలని కుడి చేతికి ప్రసాదించు అల్లా. మా యొక్క పత్రాలను కుడి చేతికి ప్రసాదించల్లా. అల్లా మా అందరినీ కూడా ఇలాగే స్వర్గంలో జన్నతుల్ ఫిర్దౌస్లో కలిసే భాగ్యాన్ని ప్రసాదించు అల్లా. మా అందరినీ స్వర్గంలో జన్నతుల్ ఫిర్దౌస్ని ప్రసాదించు అల్లా. నరకం నుండి రక్షించు అల్లా. నరకం నుండి రక్షించు అల్లా. వాఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.